నిజంగా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతని నమ్ముచున్నాను. అందులో బట్టి మీకు మా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి మేము ముందుగా మా కమిటీ తరపున యోచించినప్పుడు మా పాస్టర్ గారు, ప్రేమచంద్ పాస్టర్ గారు, రంజిత్ బాబు గారు, జాయిమతి గురువులమ్మ గారు మరి ఖచ్చితంగా మీరు జరిపించాలని మమ్మల్ని వెన్నంటి ఉండి ప్రోత్సహించినందుకు, మరి నిన్నంతా మనం మాతో ఉండి వారు నడిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. విజయాల్బర్ట్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతవరకు మరి ఈ సంఘంలో చాలా మంది ఆమె దగ్గరే ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి మా ఆంటీ మాకు ఎన్నో విషయాలు చెప్పింది. ఆమె వల్లే ఈ రోజు మేము ఈ స్థాయిలో నిలబడడానికి కూడా ప్రత్యేకంగా ఆంటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కార్యక్రమానికి మరి పాటలు పాడుతూ మరి మమ్మల్ని ఇంత ఇదిగా జోష్ను నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం పేరు తెలియదు నాకు, సారీ. అందుకోసం ప్రజ్వల్ సార్ మెసేజ్ సార్ను థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా పాటలు పాడినారు, మీ గొంతు కూడా బాగుంది సార్. మీ పేరు కూడా నాకు ఐడియా లేదు సార్, ఏమనుకోవద్దు సార్. నిజంగా మీరైతే ప్రతి విషయాన్ని చాలా చాలా ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయించి నడిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్, మీకు ధన్యవాదాలు. మరి మా అందరికీ సాంగ్స్ తో పాటు మ్యూజిక్ అందిస్తున్నటువంటి మరి బిట్టు అయితేనేమి, చైతన్య, చరణ్, సతీష్, మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కమిటీ తరఫున మరి సౌండ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు కరెంట్ పోయినప్పటికీ బాగా పెట్టినందుకు, మరి టైంకి అందిస్తున్నందుకు శామ్యుల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న ఈ రోజు మరి మనకు ఫుడ్ అయితేనేమి, మరి ఆధ్యాత్మిక ఆహారమే కాకుండా మరి శరీర ఆహారాన్ని అందించినటువంటి స్పాన్సర్స్ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఆ స్పాన్సర్స్ ఎవరంటే మొట్టమొదటిగా దినేష్ అండ్ ఫ్యామిలీ, వెండి సార్ గారు, గారు, జే సుందరరావు గారు అయినటువంటి స్నాక్స్ అండ్ ఫుడ్ మనకు స్పాన్సర్ చేశారు. సెకండ్ డే వచ్చేసి ఇటుకల ఆనంద్ గారు, సికే రోజీ అండ్ బాబు గారు, సికే స్వరూపరాణి, బి భాస్కర్, జే సురేష్ గారు, వీరందరూ మరి ఈ రోజు మనకు ఆహారాన్ని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మరి ఇన్ని వసతులతో పాటు సార్ ప్రజ్వల్ సార్ చెప్పారు ఏంటంటే వేరే ప్రయాసాలు అని అంటారు. ప్రయాసాలని మా కమిటీ మెంబర్స్ అందరు కలిసి పడ్డారని అనుకుంటున్నాను సార్. నేను మా కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మా కమిటీ మెంబర్స్ ముందుండి ఈ సేవ చేయడానికి దినేష్ కు అండ్ సునీల్ కు చాలా ప్రోత్సాహం ఇచ్చినారు. ఇట్లాంటి కార్యక్రమాలు దినేష్ అండ్ సునీల్ ఎప్పుడు జరిపించాలని కమిటీ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను నేను దినేష్ ను అండ్ సునీల్ ను. అంతేకాదు మరి నిజంగా ఒక వాక్యాన్ని అందించాలంటే ఎంతో శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. అట్లాంటిది ఫస్ట్ టైం మన దీంతో మన కమిటీ హాల్లో దినేష్ పెట్టించడం అంటే అది దినేష్ కు దేవుడిచ్చిన ఘనత అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దినేష్. ఇట్లాంటి కార్యక్రమాలు నడిపించాలి. ఇట్లాంటి